కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా విద్యార్థులను నిరుద్యోగులను నిండా ముంచిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువత పోరు అనే కార్యక్రమాన్ని చేపట్టింది. కూటమి ప్రభుత్వం ఏ విధంగా యువతను విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తుందో వారికి తెలియాలని ఈ ర్యాలీ చేస్తున్నామన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఏవి ఆచరించని విధంగా ఈవేళ జరుగుతున్నట్టు వైనానికి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు యావత్ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రజలతో, విద్యార్థులతో, యువతతో ఈవేళ నిరసన ర్యాలీలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల తరఫున, నిరుద్యోగ యువత తరఫున ఈ ర్యాలీలో ప్రభుత్వం ఆనాడు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిందో కూటమి ప్రభుత్వం అవన్నీ కూడా ఆచరించేయాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు పెనుభారమైనటువంటి ఈ వ్యవస్థ పూర్తిగా సమూలంగా మార్చి విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి విద్యకి ప్రోత్సహించాలని వినయపూర్వకంగా మేము అభ్యర్థిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 2 కార్యక్రమాలను చేసుకొని వచ్చింది. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 2 ఈ ఫీజు పోరు సాగుతున్నటువంటి ఉద్యమం. ఈ ఫీజు పోరుకు సంబంధించి మీకు తెలుసు, మొత్తం ఇవి ఏ విధంగా ఎగ్గొడుతున్నారో తెలుసు. 3 ఫైనాన్షియల్ ఇయర్స్ ఎగ్గొట్టారు. ఈసారి దీంట్లో కూడా పెడతారంటే అందులో కూడా బడ్జెట్లో ఎందులో కూడా పెట్టలేదు. 3,500 కోట్లు ఫీజు పోరుకు ఇవ్వాలి. 1,100 కోట్లు హాస్టల్ వసతి, మెయింటెనెన్స్ వీటికి ఇవ్వాలి. తర్వాత మీరు ఎంత చేసినా కూడాను ఈ ఒక్క ఉద్యోగం కూడా మీరు ఇవ్వలేదు, తీయలేదు. డిఎస్సి పోస్టులు అంటూ ఏ ఒక్కటి మీరు తీయలేదు. దీన్ని ఏమనుకోవాలా? ఇది ప్రభుత్వం అనుకోవాలా, లేకపోతే పనిచేస్తున్న ప్రభుత్వం అనుకోవాలా, చేతగాని ప్రభుత్వం అనుకోవాలా? ఈ ప్రభుత్వాన్ని మేము ఏమైనా భావించాలి? చాలా కబుర్లు చెప్తున్నారు, చాలా విషయాలు చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటిది ఒకటే, మీరు ఇవి ఎప్పటిలోగా చెల్లిస్తారు. వీటిని మనం సీరియస్గా తీసుకోవాలి. తల్లిదండ్రులు, పేరెంట్స్, వీళ్ళంతా కూడా, పిల్లలు అంతా కూడా ఎంతో వేతన పడుతున్నారు. పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. దీని మూలంగా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియలేనటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. ఏడ్చుకుంటూ కాలేజీలకు వస్తున్నారు. వాళ్ళు కట్టలేరు, వాళ్ళు ఎంత చేసినా కట్టలేరు. అలాంటి పరిస్థితుల్లో మీరు దీన్ని విధంగా చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. అందుకే చాలా క్లియర్గా చెప్తున్నాం. మేము ఈ కార్యక్రమాన్ని ఇక భవిష్యత్తులో ఉధృతరం చేస్తాం. స్టూడెంట్స్ తరపున ఖచ్చితంగా ఇవాళ మాకు తెలుసు, వాళ్ళు అన్ని కాలేజీలకి ఫోన్లు చేశారు. అయినా ఫోన్లు చేయాల్సిన అవసరం ఏంటి లేదు, వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఎందుకు వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్.
వాళ్ళు ఫోన్లు చేశారు కన్సర్న్ ఎమ్మెల్యేస్. అయినా మేము వాటిని కూడా గౌరవించాం. రైట్, ఓకే, ఫోన్లు చేశారు, రావద్దు. ఈ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ సంవత్సరం ఫోన్లు చేస్తారా? చేస్తే ఆగుతారా పిల్లలు? ఏమిటి నిర్ణయం? ఇది ఎంతవరకు సరైనటువంటిది? ఇది ఎంతవరకు సబమైనటువంటిది? ఈ విధంగా ఫోన్లు చేసుకొని భయపెట్టి ఆఫ్ చేస్తారా పిల్లల్ని? చూద్దాం. సరే, అది తర్వాత విషయం. అందుకే నేను అంటున్నటువంటిది, తక్షణమే మీరు ఈ ఫీజు ఏదైతే ఉందో అది మీరు వెంటనే మెడికల్ కాలేజీలు, ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏమిటండి ఇది? గవర్నమెంట్లో కట్టాలన్నటువంటి ఆలోచనతో మెడికల్ కాలేజీకి ఈనాడు చేస్తే దాన్ని ప్రైవేట్ చేశారు. ఇదెంతవరకు సమంజసం? ఇవాళ 2500 సీట్లు గోల్మాల్ అయింది. ఇవాళ మెడికల్ కాలేజీలో సీట్లు 2500 సీట్లు గోల్మాల్ అయింది. కోల్పోతున్నారు పిల్లలు. ఏమవుతారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా వాళ్ళకు? అందుకే మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం, వీటన్నిటి మీదను కూడా మీరు విస్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేనప్పుడు ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుతుంది. ఇది చాలా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. రైట్.